ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యాన ప్రసారానికి ఎపిసోడ్ సహకారులు లేరు. 5 దినాల్లో 1 దినమే సహకారి వచ్చినారు. ప్రార్థించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము. మా రక్షకుడా, మీ కృప మాకివ్వండి, మీ సహాయాన్ని ఇవ్వండి ప్రభు. ఈ కార్యక్రమం కొనసాగింపునకు అవసరతలను మీరు తెలిసి ఉన్నారు, ప్రసాదించండి. వాక్యము మీది, ప్రజలు మీ ప్రజలు. సత్యము గ్రహింపబడినట్లు ఆత్మశక్తి చేత కృపనివ్వండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. అప్పుడు యేసును అప్పగించిన యూదా యేసునకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరల తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. వారు అతనితో, దానితో మాకేమి పని, నీవే చూచుకొనమని చెప్పగా, అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసిపోయి ఉరిపెట్టుకొనెను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణాలు తీసుకొని, ఇవి రక్తక్రయధనము గనుక వీటిని కానుకల పెట్టెలో వేయ తగదు అని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటిని ఇచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరివాని పొలము కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలము అనబడుచు ఉన్నది. ఇక్కడ నేను కొన్ని వచనాలు చదివాను. ఇందులో ఉన్న విషయాన్ని మీకు చెబుతాను, వినండి. యేసుక్రీస్తు ప్రభువును అప్పగించుటకు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల దగ్గర, ప్రజల అధిపతుల దగ్గర 30 వెండి నాణాలు తీసుకున్నాడు. 30 వెండి నాణాలు ఒక బానిస వెల. ఆనాడు ఒక బానిస వెల 30 వెండి నాణాలు. యేసును అప్పగించినప్పుడు ఇస్కరియోతు యూదా ఒకవేళ అతడు యేసును చంపుతారని అనుకోలేదేమో అనుకుందాం. యేసును చంపుతారని అనుకొనుంటే మళ్ళా వెనక్కి వచ్చేవాడు కాదు. నా అభిప్రాయం చెబుతున్నా. ఇక్కడ యేసును అప్పగించాడు, కొట్టి వదిలేస్తారను, విచారించి వదిలేస్తారను, లేక యేసు అద్భుతాలు చేసి తప్పించుకోగలుగుతాడని ఒకవేళ అనుకున్నాడు. అప్పగిస్తే నాకు కొంత డబ్బు వస్తుంది, అది సీక్రెట్గా ఉంటుంది కదా, ఎవరికి తెలియదు కనుక నా యొక్క డిసైపుల్షిప్ కూడా పోదనుకున్నాడేమో. ఇంకొంచెం వేరేగా ఆలోచిస్తే, ఎవరికి తెలుసు? యేసుకు తెలియదు తాను అప్పగిస్తున్నట్టు, 30 వెండి నాణాలు తీసుకున్నట్టు. తాను చెప్పడు, ఎవరు చెప్పరు. తర్వాత తాను కొనసాగచ్చు అనుకున్నాడేమో. ఇలా మనం రకరకాలుగా ఆలోచించిన మీదట ఒక ఆలోచనకి ఏమిటంటే, యేసు అప్పగించబడిన తరువాత శిక్ష ఖరారయ్యినది. వాస్తవంగా
రెండవ వచనం తర్వాత యేసు యొక్క శిక్ష ఖరారు మనకు 27వ అధ్యాయములో 31వ వచనం దగ్గర శిక్ష ఖరారైంది. ఆయనను అపహసించిన తరువాత ఆయనను సిలువ వేయుటకు తీసుకుని వెళ్ళారు అన్నాడు. ఇక్కడ 26వ వచనంలో సిలువ వేయ అప్పగించినట్లుగా రాశాడు. 31లో తీసుకెళ్లారు, 26వ వచనంలో సిలువకు అప్పగించారు, సిలువ శిక్ష విధించారు. కానీ ఇది 3వ వచనంలోనే శిక్ష విధించబడినట్టుగా రాసి ఉంది. అంటే ఈ ఇన్సిడెంట్ 26, 31 వచనాల తర్వాత రాయాలి, కానీ టైం ప్రకారం చూస్తే అదే కరెక్ట్. 27, 26 తర్వాత ఈ 2వ వచనంలోని సంఘటన జరిగినది. యేసుకు శిక్ష విధింపబడింది. విధింపబడగా చూచాడు అంటే విధింపబడింది అని అర్థం. కనుక ఇక్కడ ఇస్కరియోతు యూదా వెనుకకు తిరిగి వచ్చి పశ్చాత్తాపడని రాసింది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో పశ్చాత్తాపడినట్టుగా రాసిలేదు. 4వ వచనంలో అంటాడు, 3వ వచనంలో, అండ్ దెన్ జూడాస్ హిస్ బిట్రేయర్ saw that Jesus was condemned, అంటే మరణానికి అప్పగించబడ్డాడు అని. He changed his mind and brought back the 30 pieces of silver to the chief priests and the elders. పశ్చాత్తాపపడి అని తెలుగులో రాశాడు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో changed his mind అని రాశాడు. He changed his mind is different from the repentance. కనుక ఇది రిపెంటెన్స్ అనే పదాన్ని ఇక్కడ రిమోర్స్గానే ఎక్స్ప్లెయిన్ చేశారు. అది పశ్చాత్తాపం కాదు, పరివర్తన కాదు, బాధపడుట. కనుక మనసు మార్చుకున్నాడు. జాగ్రత్తగానండి, ఎవరికి విరోధంగా అబద్ధమాడాడు లేదా ఎవరికి విరోధంగా అప్పగించాడంటే యేసుక్రీస్తుకి. కనుక అతను సరి చేసుకోవాల్సింది ఎక్కడ? ప్రధాన యాజకుల దగ్గర, యేసు ప్రభు దగ్గరగా. హీ చేంజ్డ్ హిజ్ మైండ్, హీ వెంట్ బ్యాక్ టు ద హై ప్రీస్ట్ అండ్ హీ ట్రై టు రిటర్న్ ద అమౌంట్ జస్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్. ఇక్కడ రహస్య ఒప్పందంలో నుండి నేను బయటికి వెళ్ళిపోతున్నానని చెప్పటానికి వచ్చాడే తప్ప పశ్చాత్తాపడితే అతడు యేసు నద్దకు పేతురు వచ్చినట్టుగా, పేతురు యేసును చూచి వెలుపటికి పోయి సంతాపపడి ఏడ్చిన దానిలో పశ్చాత్తాపం ఉంది. ఇందులో బాధపడటమే ఉంది తప్ప పశ్చాత్తాపం లేదు. కనుక మనం గమనంలోనికి వస్తున్నప్పుడు ఇస్కరియోతు యూదా అతడు యేసు నొద్దకు వచ్చి క్షమాపణ కోరాలిన పరిస్థితి ఉంది, లేదా హృదయంలో యేసును క్షమించమని అడగగలిగి ఉంటే దేవుడు ఆయన క్షమించడానికి ఒక మార్గం ఉండేది. కానీ ప్రవక్తల ప్రవచన గ్రంథాలు ఇర్మియా చెప్పిన, జకరియా చెప్పిన, వాడి ఉద్యోగం వేరొకడు తీసుకుంటాడు, వాడి పిల్లలు దేశదిమ్మర్లు అయిపోతారు, ఇల్లు కొట్టివేయబడుతుంది, ఇవన్నీ కూడాను ప్రవక్తలు చెప్పినవి, ఇర్మియా చెప్పినవి, మళ్ళీ జకరియా రిపీట్ చేస్తూ తన ప్రవచనాల్లో కూడా చెప్పినటువంటి ఆధారాలు మనకు కనిపిస్తాయి. కనుక వాడు రిపెంట్ అవడనేటువంటిది ముందస్తుగానే రాశాడు వాక్యం. సోదరి, ఆ 30 వెండి నాణాలు ప్రజల ప్రధానుల యొద్దకు తీసుకుని వచ్చి యాజకుల యొద్దకు తెచ్చి, నేను నిరపరాధ రక్తాన్ని అప్పగించి పాపం చేశానని చెప్పాడు. నిరపరాధ రక్తాన్ని నేను అప్పగించాను. యేసు రక్తము నిరపరాధి రక్తము, నిరపరాధి రక్తము.
4వ వచనం, ఐ హ్యావ్ సిన్డ్ బై బిట్రేయింగ్ ఇన్నోసెంట్ బ్లడ్. నిరపరాధ రక్తము. హేబేలు రక్తము నిరపరాధ రక్తము. ఊరియా రక్తము నిరపరాధ రక్తము. ప్రవక్త జకర్యా రక్తము నిరపరాధ రక్తము. యేసు రక్తము నిరపరాధ రక్తము. పిలాతు భార్య కూడా నిరపరాధి, నీతిమంతుడు, ఆయన జోలికెళ్ళద్దు, ఆయన వార్నింగ్ ఇచ్చింది. ఇతడు నిరపరాధి అని, ఇతని యొక్క మరణంతో నాకు సంబంధం లేదని చేతులు కడుక్కున్నాడు పిలాతు. యేసు యొక్క రక్తము నిరపరాధ రక్తం అనేది శతాధిపతి కూడా చెప్పాడు. నిజంగా నీతిమంతుడు, దేవుని కుమారుడు అన్నాడు. ఇన్నోసెంట్ బ్లడ్. ఇశ్రాయేలు జాతి నిరపరాధ రక్తమును తన మీదకు తెచ్చుకున్నారు. ఈ మనుష్యుడు మాకొద్దని తృణీకరించి ఆయన నిరపరాధి అయిన ఆయన రక్తాపరాధం మా మీద, మా పిల్లల మీద ఉండాలన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్కరియోతు యూద నిరపరాధ రక్తాన్ని అప్పగించి పాపం చేశానని అతడు కుమిలిపోతే ప్రయోజనం ఏమిటి? అతడు పశ్చాత్తాప మార్గములో ప్రయాణించలేకపోయాడు. పశ్చాత్తాప పడినవాడు తన తదుపరి జీవితంలో దాని ఫలాన్ని జీవించి చూపించాలి. అలా జీవించకపోతే ఉపయోగం ఏమిటి? పౌలు పశ్చాత్తాపడిన తరువాత పాత జీవితం స్వస్తి చెప్పి తన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు కొరకు ఇకపై జీవిస్తానని ప్రకటన చేశాడు. దాట్ ఈజ్ రిపెంటెన్స్. ఉరి పెట్టుకొని చనిపోవటం రిపెంటెన్స్లోనికి రాదండి. మరణాన్ని ఆహ్వానించుకుని వెళ్ళిపోయాడు. సోదరుడా, సోదరి, దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవలసినది కేవలము చింతించుట కాదు, ప్రభువునొద్దకొచ్చి క్షమాపణ కోరట. హృదయమున దేవుని ఎదుట పాపమును గుర్చినటువంటి పరిహారము కొరకైన వేడుకోలు నిత్యము మన అంతరంగాన మనం కలిగి, ప్రభు నేను యోగ్యుని కాదు, నేను పాపిని, నన్ను క్షమించని ఘోషిస్తున్న స్వరం నీ అందుండాలి. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసిదనని చెప్పినందున వారు దానితో మాకేమి పని, నీవే చూచుకోమన్నారు. నువ్వు నిరపరాధ రక్తం అప్పగించావు, ఏం రక్తం అప్పగించావు నువ్వే చూసుకోవా, మాకెందుకన్నా. నువ్వు డబ్బు తీసుకున్నప్పుడే నీ లాయల్టీ పోయింది, నీ ఇంటగ్రిటీ లాస్ అయిపోయావు. ఒకసారి పాపం చేసేసినో నేను కడిగేసుకుంటాను నా సొంతగా అంటే కుదరదు. అది యేసు రక్తంలో కడగబడితేనే క్షమాపణ తప్ప, విమోచన తప్ప. నేను ఒక మంచి పని చేసి నా పాపాన్ని కొట్టేస్తాను, తొలగిస్తానని అనుకున్నవాడు అవివేకి. ప్రతి పాపము క్రీస్తు యొక్క రక్తం చేత క్షమాపణలోనికి రావాల్సిందే. క్రీస్తు శిలువకు విడిగా పాప క్షమాపణ లేదు. దేవుడు మనుషులను పరిశుద్ధులుగా తీర్చేది క్రీస్తు యొక్క రక్తం క్రిందనే, జంతు రక్తం కింద కాదు. కనుక విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. విశ్వాసము క్రీస్తును గూర్చినదిగా ఉన్నది, ఆయన మాటను గూర్చినది ఉన్నది. కనుక యేసు క్రీస్తు నందలి విశ్వాసముంచుట ద్వారా ఆయన యొక్క పరిశుద్ధ రక్త ప్రోక్షణం క్రిందకు మన జీవితం వచ్చి మనం పరిశుద్ధులం అవుతున్నాము. గాడ్ క్లెన్సెస్ అవర్ హార్ట్ అండ్ ద హోల్ లైఫ్ అండ్ మేక్ ఇట్ శాంక్టిఫైడ్. పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి,
నీతిమంతులకు తీర్చి పరిశుద్ధాత్ముణ్ణి నూతన స్వభావాన్ని ఉంచి తన సారూప్యంలోనికి మారేటట్టుగా విశ్వాసులను దేవుడు క్రీస్తునందు అనుగ్రహిస్తున్నాడు. ఇస్కరియోతులో ఇది జరగలేదు. మీరు గుర్తెరగాల్సింది ఇదే. అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేశాడు, పోయి ఉరిపెట్టుకొని చనిపోయాడు. హౌ సాడ్ ఇట్ ఈస్, ఎండింగ్ హిజ్ ఓన్ లైఫ్ ఆన్ హిజ్ ఓన్. తనంతట తాను తన ప్రాణాన్ని తీసుకుంటున్నాడు. హౌ సాడ్ ఇట్ ఈస్. ఎవడు తన ప్రాణాన్ని తీసేసుకోవటానికి అధికారం లేదు. దేవునికి ఒక్కనికే ప్రాణమును తీసే అధికారం అన్నది. కనుక మనుషుడు తన ప్రాణమును తను తీసుకొనకూడదు. సూయిసైడ్ కూడదు. సోదరుడా, సోదరి, ఇక్కడ ఇస్కరియోతు యూద సూయిసైడ్ చేసుకున్నాడు. ప్రభు యొద్దకు వచ్చి జీవించటానికి ప్రయత్నం చేయకుండా, ప్రభు యొద్దకు రాకుండా తన ప్రాణం తీసుకుంటున్నాడు. ఇట్స్ నాట్ ద ఫైనల్ యాక్షన్. అది ముగింపు కానే కాకూడదు ఏ జీవితంలో కూడా. చాలామంది ప్రాణం తీసుకుంటున్నారు ఈ దినాన. పాపంలో పట్టుబడ్డామని, కొందరు పట్టుబడతామేమో అనే భయంతో ప్రాణం తీసుకుంటున్నారు. పాపము క్షమాపణ కొరకైన క్రీస్తు రక్తం ఉన్నది. పాపపు క్షమాపణ కొరకు క్రీస్తు రక్తం ఉన్నది. కృపాకాలమున ఉన్నాము. యేసయ్యను ఆశ్రయించి క్షమాపణ కోరితే ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించి నీతిమంతుని చేస్తాడు. ఈ ఉచిత కృపను కొందరు నమ్మలేకపోతున్నారు. ఏమిటండి, యేసును నమ్మితే పాపం పోతుందంటారు. ఏమీ చేసుకోకుండా పాపం ఎట్టబోద్దనుకుంటున్నారు. యేసును నమ్మితే యేసు అంతా చేశాడండి పాపం కోసం. పాప పరిహారం కోసం ఆయన సమస్తం చేశాడు. అందుకు ఆయన నమ్మమనేది వాక్యం చెబుతుంది. ఆయనను నమ్మినందున పాపక్షమాపణ ఉచితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఇది సిద్ధాంతం. కానీ ఇస్కరియోతు అలా కాక వెండి నాణ్యాలు దేవాలయంలో పారేసి పోయి ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. సూయిసైడ్, సెల్ఫ్ కిల్లింగ్. పెద్దలు ఆ డబ్బు చందాపెట్టులో వేయకూడదనే డిస్కషన్ చేశారు. ఎంత భయంకరం అండి ఇది. నేను ఎప్పుడు కూడా చందాపెట్టులో పడే డబ్బు గురించి చాలా భయపడుతూ ఉంటాను. హౌ ఐ ఆమ్ యూజింగ్ దిస్ మనీ. అందుకే నేను నా సేవలో ఎన్నడూ చందాపెట్టు కానుకొని నేను ముట్టుకోలే. సంఘ పెద్దల ద్వారా అది సంఘ కార్యక్రమాలు, దైవిక కార్యక్రమాలకి వెచ్చిస్తూ ఉంటాము. చాలా తక్కువ వస్తుంది మా దగ్గర. ఆ కొంచాన్నే నమ్మకంగా సేవ కొరకు ఖర్చు చేస్తుంటాము. నేను అందులో భాగం తీసుకోను. అందులో సంఘంలో ఉన్న పెద్దలు దాన్ని డిఫరెంట్ యాక్టివిటీస్ కోసం ఇచ్చేస్తుంటారు. ఒక విధంగా ఏ నెల ఆ నెల జీరో బ్యాలెన్స్ చేస్తాం మేము. మా చిన్న చర్చ్ 5-10 మంది హాజరవుతారు. వచ్చే కానుక 6,000 to 7,000 ఉంటే ఆ ఆఫరేటరీ బాక్స్ నుండి వచ్చినది డిఫరెంట్ యాక్టివిటీస్కి వెళ్ళిపోతుంది. కానుకలు పెట్టెలో వేయకూడదు. ఇది రక్తక్రయ ధనం. ఎంత దారుణం అంటే ఈ ప్రధాన యాజకుల ఐడియాలజీ. లేకపోతే పెట్టెలో వేసేవాళ్ళే. అంటే మేము జేబులో పెట్టుకోవట్లేదని చెప్పటాక పెట్టెలో వేయటం. పెట్టెలో వేసిన తర్వాత మళ్ళీ వీళ్ళే కదా వాడుకునేది. ఎక్కడ మోసం చేసుకోకూడదండి. మనుషులు మోసపోకూడదు. మోసం చేస్తూ మోసపోకూడదు. ఇది ఎప్పుడు గుర్తిస్తారో మానవులు. ఇది రక్తక్రయధనం కాబట్టి కానుకల పెట్టెలో వేయటానికి కుదరదు అని చెప్పుకుని పోనీ వదిలేశారా అంటే వదల్లా. కాబట్టి వారు ఆలోచన చేసి పరదేశులను పాతిపెట్టుటకు ఒక స్థలంగా ఉందాం. లగ్దేమా, రక్తభూమి అని పేరు పెట్టారు దానికి. రక్తభూమి అంటే అక్కడ కూడా ఆ డబ్బుతోటి ఏదో ఒక వెల్ఫేర్ కార్యక్రమం. చాలామంది లంచాలతోటి చందాలు,
కట్నాలతో చందాలు, ఆ చందాల్లో నుంచి వెల్ఫేర్ కార్యక్రమాలు. ఎంత అపహాస్యమైన చందా అండి ఇది. యేసును అప్పగించిన డబ్బుతో, ఇస్కరియోతు ఇసిరి వెళ్ళిపోయిన ఆ డబ్బులతో ఆలోచన చేశారంట. మళ్ళీ కమిటీ మీటింగ్ వేసుకుని ఉండుంటారు వీళ్ళు. బీ కేర్ఫుల్ అబౌట్ ద మనీ ఆఫ్ ద చర్చ్. సంఘాల్లో వస్తున్న డబ్బుతో ఏం చేస్తున్నారు మీరు? చాలా జాగ్రత్తగా గమనించాలి. దానితో ఒక భూమి కొని వాళ్ళు దానికి రక్త పొలము అని పేరు పెట్టి అందులో పరదేశులు పాతి పెట్టుకోండి అని సలహా ఇచ్చారట. పరదేశులు పాతి పెట్టుకోండి అన్నారు. బరియల్ గ్రౌండ్స్ ప్రాబ్లం ఇవాళే కాదు, ఆ రోజు కూడా ఉందన్నమాట. ఇవాళ మన దేశంలో మేజర్ ప్రాబ్లం క్రిస్టియన్స్ ఎదుర్కొంటుంది బరియల్ గ్రౌండ్స్ ప్రాబ్లం. బరియల్ గ్రౌండ్స్ ప్రాబ్లం మనకి 1876లో ఏలూరులో ఒక బరియల్ గ్రౌండ్ ఇస్తే, మళ్ళీ 1970లో ఆఫ్టర్ 100 years మరొక బరియల్ గ్రౌండ్ ఇచ్చారు. అది ఇప్పుడు మోర్ దాన్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొద్ది సంవత్సరాలు అది కంప్లీట్ అయితే మరి ఎక్కడ పెట్టాలో. బరియల్ గ్రౌండ్స్ ప్రాబ్లము ఇవాళ ఇండియా అంతా కూడా ఉంది మన దేశంలో. పరదేశంలో పాతి పెట్టాలి, ఈ కాన్సెప్ట్ చూడండి. అంటే మనతో పాటు మిగిలిన వారిని పాతి పెట్టకూడదా? అంటే క్రిస్టియన్ ప్రక్కన ఒక క్రిస్టియన్ కన్వర్ట్ని పాతి పెట్టకూడదా? కనుక రకరకాల ఇవాళ కూడా చూస్తున్నాం. ఆనాడు కూడా యూదుల పక్కన పాతి పెట్టకుండా వాళ్ళకి సెపరేట్గా, పరదేశులు ఈ దేశంలో చనిపోతే ఫారినర్స్ అన్నమాట. అంటే అదర్ దాన్ జ్యూస్ ఎవరైనా జూయిష్ ప్లేస్లో ప్రాంతాల్లో బ్రతుకుతుంటే ఆ చనిపోయిన వాళ్ళకి పాతి పెట్టడానికి సెపరేట్ సమాధుల తోట. చచ్చిన చోట కూడా అసమానతలేనండి. ఎట్లాగా బ్రతికిన చోట ఎట్లాగా అసమానతలు ఉండి చచ్చాయి, కానీ చనిపోయిన తర్వాత కూడా ఏమిటి? కనుక ఆనాడే వేర్పాటువాదం ఉందండి. ఈ ప్రధాన యాజకుల మనసులలో ఆనాడే, ఈనాడు కాదు, ఆనాడే వేర్పాటువాదాలు ఉన్నాయి. ఆనాడే ఈ రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాక్యంలో ఉన్నాయి. మనం ఆశ్చర్యపడతాం అంత లోతుగా ఆలోచించినప్పుడు. అందువలన నేటి వరకు ఆ పొలం రక్త పొలం అనబడుతుంది అంటూ అక్కడ ఒక ప్రవచనం నెరవేరింది. ఇర్మియా చెప్పినట్టుగా వ్రాసిన ఇది జకరియా గ్రంథం 11వ అధ్యాయం 12-13 వచనాల్లో ఇది సేమ్ రిపీట్ అయి ఉంది. ఇర్మియా కూడా ప్రవచించాడు. అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును, అతని భార్య అతన్ని విడిచి వెళ్తుంది, అతని పిల్లలు అనాథలైపోతారు, అతని ఇల్లు పెంటగుప్ప అయిపోతుంది అనేది ఇర్మియా చెప్పాడు. అలాగే విలువ కట్టబడిన వాని అనగా ఇశ్రాయేలీయులలో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణములు తీసుకుని ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి వాని పొలమునకిచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరింది. ఇది జకరియా గ్రంథం 11వ అధ్యాయం 12-13లో ఈ మాటలు మనకు నెరవేరినట్లుగా కనిపిస్తుంది. నేను ఒకసారి అది చదువుతాను. జకరియా గ్రంథం 11వ అధ్యాయం స్పష్టముగా 12-13 వచ్చిన, మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకియుడి, లేని ఎడల మానివేయడని నేను వారితో చెప్పగా నా కూలికై 30 వెండి నాణెములను తూచి ఇచ్చిరంటే బానిస బ్రతుకు అన్నమాట. బానిసకు యెహోవా ఎంతో అబ్బురముగా నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞయ్యగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకుని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసి తిని. ఇది ప్రాఫెసీ, జకరియా కాలంలో చెప్పినటువంటి ప్రాఫెసీ. ఇది యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ సందర్భంలో నెరవేరింది. ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట అన్నది ఇర్మియా ద్వారా ఈ మాట వ్రాయల. ఇర్మియా గ్రంథంలో ఈ పర్టికులర్ 30 నాణేలను లేదా కుమ్మరి పొలం అనేది లేదు, జకరియాలో ఉంది. అయితే జకరియా వ్రాసినప్పుడు
ఎందుకంటే పోస్ట్ ఎగ్జైల్ కదా వాళ్ళు, చెర నుండి వచ్చిన తర్వాత జకరియా గ్రంథం, ప్రీ ఎగ్జైల్ ఇర్మియా గ్రంథం, చెరకు వెళ్ళక ముందు ఇర్మియా, చెర నుండి వచ్చినాక జకరియా. కనుక జకరియా ఇర్మియా యొక్క ఆ రచనలను, ఆయన ఆ మెసేజెస్ ఇన్ఫ్లుయెన్స్ను ఆయన ఉటంకించుకున్నవాడు కనుక ఆయన ఈ మాటలు రాశాడని భావిస్తారు. అందుకే మత్తయి రాసినప్పుడు ఇర్మియానే వ్రాశాడు డైరెక్ట్గా, జకరియా అని రాయకుండా. ఎందుకంటే ఒరిజినల్ సోర్స్ ఆన్ దోస్ డేస్ దేర్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ జెర్మియా. కనుక ఇర్మియా ద్వారా చెప్పిన మాటలను అన్నాడు అక్కడ. కనుక ప్రవక్తల లేఖనాలు యేసుని గురించి నెరవేరుతున్నాయి. ఓల్డ్ టెస్టమెంట్ కన్ఫర్మ్స్ దట్ జీసస్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్ అండ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు మరియు దేవుడు పంపినటువంటి దేవుని గొర్రెపిల్ల, పస్కా బలి పశువు. కనుక ఆయనకు అన్యాయం జరుగుతుందని, అన్యాయంగా తీర్పు తీరుస్తారని అన్ని ముందే చెబుతూ వచ్చాడు. అవన్నీ నెరవేరుతున్నాయి. నెరవేరటాన్ని బట్టే లేఖన ప్రవచన పురుషుడిగా యేసు ప్రభువుకు పేరుంది. యేసు నమ్మటానికి ఆధారం లేఖనాలే. లేఖనాలు చెప్పకపోతే యేసు దేవుని కుమారుడని యూదులు ఎట్లా గుర్తిస్తారు? కనుక లేఖనాల ద్వారా యూదులు యేసును గుర్తెరుగుతున్నారు. ఆ లేఖనాలు చెప్పే పేతురు పెంతెకొస్తు పండుగ నాడు ప్రజలను కన్విన్స్ చేశాడు. మోషే చెప్పింది ఈయన గురించి అన్నాడు, ఇర్మియా చెప్పింది ఈయన గురించే, జకరియా చెప్పింది ఈయన గురించే, మీకా చెప్పింది ఈయన గురించే, యెషయా చెప్పింది ఈయన గురించే, దానియేలు చెప్పింది యేసు గురించే. ఎంత బాగుందండి బైబిల్. ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న సమూయేలు గ్రంథం, పంచ గ్రంథాలు అన్నీ కూడాను యేసుని గురించి, కీర్తనల గ్రంథం, ప్రవక్తల గ్రంథం, చరిత్ర గ్రంథాలు అన్నీ కూడా యేసుని గురించి చెప్పాయి. యేసు యొక్క మరణాన్ని గురించి మాట్లాడాయి. యేసు మొదటి రాకడ, రెండవ రాకడ గురించి మాట్లాడాయి. కనుక దేవుడు ఇచ్చిన గ్రంథాల్లో యేసు మానవ పాప పరిహారార్థం దేవుని ఎదుట మానవుల పక్షంగా స్వరక్తమిస్తున్న దేవుని గొర్రె పిల్లగా లేఖనం చెబుతుంది. యేసును నమ్మండి, పాప పరిహారము ఉచితంగా పొంది పరలోకానికి అర్హులుగా ఎంచబడండి. ప్రార్థన. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. యేసునందు విశ్వాసం ఉంచిన వానికి ఏ శిక్షా విధి లేదు. పరలోకము ఇచ్చుట మీకు ఇష్టమైనది. అట్టి భాగ్యము ప్రతి ఒక్కరూ విశ్వాసముతో స్వతంత్రించుకున్నట్టుకు నేర్పమని, ఆర్థికంగా కృపచూపమని రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.